వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టెడ్ డైరీస్. 19th ఫిబ్రవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు డైరీ ఏంటంటే గొంతు పోయిందనమాట. కొబ్బరికాయ బాగుంది కదా అని ఎక్కువ తింటే గొంతు ఖరాబ్ అయిపోయింది. అండ్ ఈరోజు యాక్చువల్లీ మనం ఏదో ఒక గోల్ పెట్టుకొని లేదా ఓ పర్టికులర్ టాస్క్ అనుకుంటే చేయాలి అని చెప్పేసి, కానీ దానికి అంటే మన మైండ్లో ఉంది చాలా గట్టి, దీన్ని ఖచ్చితంగా చేయాలి, దీన్ని సాధించాలి అని చెప్పేసి. కానీ మైండ్ దాన్ని కంప్లీట్గా అడాప్ట్ అవ్వకుండా, అంటే ఇది చేస్తేనే ఇలా అవుతుందని తెలుసు, కానీ మనం కొన్నిసార్లు అలా చేయలేం. ఎందుకంటే అది సిచ్యువేషన్ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు, ఇంకా చాలా రకాలైన ఫ్యాక్టర్స్ మనల్ని ఆపుతూ ఉంటాయి అన్నమాట. కానీ ముందుకు వెళ్తున్న కొద్దీ, అంటే చెప్తారు కదా టైం కన్నా అయిపోతాయని చెప్పేసి, అలాంటి టైం ఒకటి వస్తుందన్నమాట. అండ్ వచ్చింది. సిచ్యువేషన్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానికి ఎలా ఉండాలో, ఏదో నేచర్ హింసిస్తున్నట్టు, ఎలాగైతే ప్లాన్ చేశానో అలా అవ్వడానికి నేచర్ హెల్ప్ చేస్తున్నట్టుందనమాట. హెల్ప్ చేస్తుంది, పుష్ చేస్తుంది. చేయాలంటే ఎలా ఉండాలో అలా ఉండడానికి ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారుతున్నాయి అనమాట. లైక్ సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కత్తి తయారు కావాలంటే మంటల్లో ఒక ఇనుమును వేస్తే సరిపోదు. ఆ వేసిన ఇనుముని కొట్టాలి, వంచాలి, దాన్ని కరెక్ట్ షేప్లో తీసుకురావాలి. సేమ్ నా పరిస్థితులు అంతే. కత్తిగా మారాలని చెప్పేసి నేను ఆ నిప్పుల్లో అయితే దూకాను, కానీ కొట్టే హ్యామర్ నన్ను వంచేది రాలే అనమాట. అది వేడి అయిపోయింది. ఇప్పుడు పడుతుంది అనమాట దెబ్బలు. సో ద మెటల్ ఈస్ స్లోలీ కన్వర్టింగ్ ఇంటూ ఏ షార్ప్ స్వార్డ్. ఈరోజు నాన్నగారితో మాట్లాడడం జరిగిందనమాట. మా నాన్నకు నేను చదువుతున్నాను లేకపోతే నేను చేయబోతున్నాను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రాసెస్ నెవర్ మ్యాటర్స్. డాడీకైనా కదా, ఎవరికి అసలు ప్రాసెస్ గురించి మ్యాటర్ లేదు. వాళ్ళకి కావాల్సిన లాస్ట్ అల్టిమేట్ సక్సెస్ ఏంటిది అని చెప్పేసి మాత్రమే. రైట్, నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ అల్టిమేట్ ఆన్సర్ మాత్రం ఇవ్వాలనుకుంటాను నేను. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే సమయం వృధా అవుతుంది, ఏం చేస్తున్నాడేమో అది ఇది అని చెప్పేసి ఒక కంగారు పడుతుంటారు. ఇట్స్ క్వైట్ కామన్. సో వాళ్ళ దిగులు తొందరగా దూరం చేయడానికైనా సరే మనం మన గమ్యం వైపు త్వరగా వెళ్ళాలన్నమాట. ఆప్షన్ లేదు. కొన్నిసార్లు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. మనం ఇదే చేద్దాం అని అనుకున్న తర్వాత దానికంటూ కావాల్సిన ప్రీ వర్కౌట్ ఏదైతే మనం చేయలేదో అది చేయనందుకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 10 రోజుల ముందు ఇంత చేసుకున్న ఈరోజు ఇంత అయ్యేది, ఇది కరెక్ట్ సరిపోయేది అని అనిపించినప్పుడు కొంచెం డిస్కరేజింగ్ అనిపిస్తుంది అనమాట. సో అది కొంచెం ఫీల్ అయ్యేది. ఇంకా చావు, మనిషి ఎన్ని చేసినా, ఏం సాధించినా, ఎలా ఉన్నా అన్నిటినీ ఒక చిటికలో తీసుకెళ్లేది చావు మాత్రమే. చాలా మంది ఇల్లు, కారు, డబ్బులు, ఇంకా అతిథి కావాలి అంటుంటారు. యాజ్ ఎ హ్యూమన్ గా ఆపోజిట్ పర్సన్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉంటే అది ఒక ఫెంటాస్టిక్ లైఫ్ యాక్చువల్లీ. ఇన్ కంపారిజన్ టు ద హ్యూమన్, ఈ సొసైటీని చూసుకుంటే అది కాకపోవచ్చు, కానీ యాజ్ ఎ సోల్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్. కానీ అలా ఉన్నాం కదా మనం. కానీ ఏం చేసినా చేయకపోయినా అనుకున్న వస్తుంది, ఒకరోజు చావు తీసుకెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం దీన్ని అంతా, మన లైఫే పర్మనెంట్ కాదు యాక్చువల్లీ, మనమే పర్మనెంట్ కాదు. అలాంటిది మన ఎడ్యుకేషన్, మన ఆస్తి, మనతో ఉన్న పర్సన్స్, మన ఫ్యామిలీ ఎవరు పర్మనెంట్ కాదు. మనం కొన్ని రోజులు వచ్చామంతే. ఇక్కడ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే, మూవీ థియేటర్కి ఇలా వెళ్ళామా, 2 hours మూవీ అయిపోయిందా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నట్టు. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ ఉన్నాం, 100 years అని ఉంది, మనం దాన్ని తగ్గించుకుంటూ వచ్చాం, ఉంటాం, కొన్ని రోజుల తర్వాత పోతాం. ఉన్నంతసేపు అన్నిటి గురించి వదిలేసి టెన్షన్ మూవీ ఎలా అయితే చూస్తామో ఇప్పుడు కూడా అంతే, అన్నిటి గురించి వదిలేసి ఎందుకు పుట్టాం కదా, పుట్టినప్పుడు ఇంకా మిగతా పుట్టిన వాళ్ళతో కలిసి మెలిసి ఉండి ఈ సోల్ని పీస్ఫుల్గా ఉంచితే చాలా, అంతే. దట్ విల్ బి ద బెస్ట్ లైఫ్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ పేషెన్స్ అండ్ గుడ్ నైట్. రేవంత్, లవ్స్ యూ.